లోకంలో అన్ని లగ్గాలు జరిగింది ఒక ఎత్తు అయితే రాముని లగ్గం జరిగింది ఇంకో ఎత్తు. సీతారాముల పెండ్లంటే లోకం అంతా పండుగ అన్నట్టేనాయే. శ్రీరామనవమి పండుగను దేశమంతా మస్తుగా చేసుకున్నారు. ఊరు ఊరు వాడ వాడ ముహూర్తానికి బరాబరుగా సీతారాముల లగ్గాన్ని ఘనంగా చేసిర్రు. ఇక భద్రాచలంలో జరిగిన పండుగనైతే మాటల్లో చెప్పలేం పోండ్రి, అందుకే చూద్దాం. ఆకాశమంత పందిరి భూదేవంత పీటేసి ఆ దేవుళ్ళే లగ్గం చేసుకుంటా అంటే చూసేటందుకు రెండు కళ్ళు జాల్తాయా అన్నట్టు అనిపిస్తలేదు. ఏం వైభోగము, ఏం సంబురము. లగ్గం ముంగట అయ్యగారులంతా సీతారాముల గొప్పతనం గురించి చెప్పిర్రు. బరాబర్ ముహూర్తానికి అటు ఇటు కాకుండా అనుకున్న టైంకు వచ్చిన వాళ్ళంతా సప్పట్లు కొట్టంగా అంటే 12 గంటల 18 నిమిషాలకు సీతమ్మ మెడల రామయ్యతోని తాళి కట్టించిర్రు అయ్యగారులు. జగత్రక్షణ హేతునా కంఠేర్పయామి సుభగే త్రైలోక్యం మంగళం గురు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తః అస్తు. ఇక లగ్గానికి ముందుగాల ఎప్పట్లెక్కనే సీఎం సార్ తలంబ్రాలు పట్టుబట్టలు పట్టుకొని వస్తారు అని అనుకున్నారు. కానీ కేసీఆర్ సార్ కొంట్లో మంచిగా లేదో లేకపోతే ఏదన్నా అర్జెంట్ పని ఉన్నదో గాని సారోళ్ళు ఇంటామెను మనవడు హిమాన్షును పంపిండు. మరి మనవడు అంటే తాతతో సమానమాయే. అగో అచ్చంగా కేసీఆర్ సార్ లెక్కనే ఎట్లా మోసుకపోతున్నాడో చూడురి. ఇక సర్కార్ తరపు నుంచి గుల్ల మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి సార్ వచ్చిండు. అట్లనే కేంద్ర మంత్రి దత్తన్న, రాష్ట్ర చిన్న ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారు, ఎంపీ సీతారాం నాయక్ సారు, డీజీపీ అనురాగ్ శర్మ సారు సాములోరి లగ్గాన్ని దగ్గరుండి చూసిర్రు. లగ్గం అయినాక తలంబ్రాల వేడుకను అయ్యగారులు చూడ ముచ్చటగా చేసిర్రు. దేవుని లగ్గ ముహూర్తానికి మించిన ముహూర్తం ఉండదని శాన దిక్కుల లగ్గాలు చేసుకున్నారు. ఏంలాడాలనైతే ఇజ్రాయల్ కూడా ఒక్కటైనరు భక్తి కొద్ది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి వచ్చిన వాళ్ళతోని మిథిలా స్టేడియం మొత్తం నిండిపోయింది. సాములోరి తల్వాల కోసం భక్తులు తిప్పల పడకుండా స్పెషల్ కౌంటర్ ను పెట్టించి వచ్చిన వాళ్ళందరికి అందించిర్రు ఆఫీసర్లు. సామిలోరి కళ్యాణం ఏ లొల్లులు కొట్లాటలు లేకుండా మంచిగానే జరిగింది. కానీ కళ్యాణానికి సీఎం సార్ రాకుండా వాళ్ళ మనవాన్ని ఎందుకు పంపించిండు అని రాజకీయాలు నడిచినాయి. భద్రశైల రాజమందిర